అఖండ 2 టికెట్ల రేట్లు పెంచుతూ ఇచ్చిన సర్క్యులర్ను హైకోర్టు రద్దు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, అఖండ 2 సర్క్యులర్ కొట్టివేతపై సమాచారం ఏంటి? అఖండ 2 చిత్రానికి ఇవాళ ప్రీమియర్ షోతో పాటు రేపటి నుంచి 3 రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకోవడానికి హోంశాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ప్రీమియర్ షోకు 600 రూపాయల టికెట్ ధర వసూలు చేయడంతో పాటు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించడానికి అనుమతించింది. దానికి 600 రూపాయలు ధర నిర్ణయించింది. ఆ తర్వాత రేపటి నుంచి 3 రోజుల పాటు 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయల అదనంగా, మల్టీప్లెక్స్ థియేటర్ లో ఉన్న స్క్రీన్లకి 100 రూపాయల అదనంగా, సాధారణ ఉన్న టికెట్ ధరలకు అదనంగా 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు పెంచుకునే విధంగా కూడా సర్క్యులర్ జారీ చేసింది హోంశాఖ. అయితే దీన్ని సవాల్ చేస్తూ సతీష్ కమల్ అనే వ్యక్తి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా పిటిషన్ విచారణ స్వీకరించాలని చెప్పి కూడా సతీష్ కమల్ తరపు న్యాయవాది కోరారు. దీనిపైన జస్టిస్ ఎన్ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. భోజన విరామం తర్వాత దీనిపై విచారణ చేపట్టారు. దీనిపై హోంశాఖ తరపున జీపీ వాదిస్తూ ఈ పిటిషన్ ఈ సర్క్యులర్ లో ఇచ్చాము, దీనికి సంబంధించి టికెట్ ధరలు పెంచగా వచ్చిన ఆదాయంలో అదనంగా దానికి 20% ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్ కు జమ చేయడం వల్ల దాని ద్వారా సినీ రంగ కార్మికులకు దానికి వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఉపయోగించేలా కూడా 20% జమ చేయాలని చెప్పి కూడా సర్క్యులర్ లో ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కానీ పిటిషనర్ తరపు న్యాయవాది మాత్రం ధరలు పెంచుతూ ఉన్నారు. గత విచారణ సందర్భంగా కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వేరే సినిమా విషయంలో ఈ విధంగా సర్క్యులర్ జారీ చేసినప్పుడు అప్పుడు హైకోర్టు ఆదేశించింది. అప్పుడు ఆ సందర్భంలో ఇక సర్క్యులర్ జారీ చేయమని చెప్పి కూడా చెప్పారు. కానీ దాన్ని తిరిగి ఉల్లంఘిస్తూ మళ్ళీ ఇలాంటి సర్క్యులర్ జారీ చేశారు. పుష్ప 2 గతేడాది జరిగిన సంఘటనలో పుష్ప 2 చిత్ర నిర్మాణ సందర్భంగా ఒక చిన్న వ్యక్తి స్పెషల్ షోకి వెళ్లి ఆ సినిమా చూడడానికి వెళ్లి చిన్న బాబు ఒక పాప చనిపోయింది, తల్లి చనిపోయింది, చిన్న బాబు పూర్తిగా గాయాలపై వెళ్ళడం చెప్పి దానికి సంబంధించి వాదన సందర్భంగా కూడా పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే హైకోర్టు ఈ విచారణ సందర్భంగా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. తరచూ ఇలాంటి మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు? హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైకోర్టు ఆదేశాలంటే పట్టించుకోవడం లేదని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఈ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 120 విషయంలో, అంటే ప్రభుత్వం టికెట్ ధరలను పెంచడానికి జీవో 120 తీసుకొచ్చింది. దీని విషయంలో ఇప్పటికే ధర్మాసనం ఆదేశాలు కూడా జారీ చేసింది. దాని ప్రకారం టికెట్ ధరలు పెంచకూడదని చెప్పి ధర్మాసనం జారీ చేసిన కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడుతున్నారని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఎన్ శ్రవణ్ కుమార్ జీపీని ప్రశ్నించారు. తరచూ ఇలాంటి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాము, మీరు దాన్ని అమలు చేయడం లేదు, అసలు కోర్టు ఆదేశాలంటే మీకు అంత అలసుగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో జీపీ మాత్రం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొత్త వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఈ ఆదేశాలపై పూర్తిగా అవగాహన లేకపోయి ఉండొచ్చు అని కూడా ఈ సందర్భంగా జీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి, అంటే హోంశాఖ నుంచి వివరాలు తెలుసుకోవడానికి సమయం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా జీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కోర్టు మాత్రం ఈ జీవోన్ సస్పెండ్ సర్క్యులర్ ఈ అఖండ 2 చిత్రానికి ఇచ్చిన అనుమతి, అంటే టికెట్ ధరలు పెంచుకోవడంతో పాటు స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించుకోవడానికి ఇచ్చిన సర్క్యులర్ ను సస్పెండ్ చేసింది. రేపటికి విచారణ వాయిదా వేసింది. హోంశాఖతో పాటు నిర్మాణ సంస్థ అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థ అయిన 14 డిస్ప్లేస్ తో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. లక్ష్మి, ధన్యవాదాలు శ్రీకాంత్.